సో నేను బీయింగ్ టీచర్ నేనే నీకు అరే నీకు ఒక 60 మార్కులు వస్తే చాలు రాబోయ్ అని అన్నాను అనుకో, నువ్వు 60 మార్కులకే టార్గెట్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ టఫ్ అయితే నీకు 55 మార్కులే వస్తాయి కదా. సో నేను ఎప్పుడు కూడా ఉన్న టార్గెట్ కి 5-10 మార్కులు ఎక్కువ పెట్టుకో అని చెప్తా. దానిలో వచ్చే నష్టం ఏం లేదు. టార్గెట్ పెట్టుకో, రీచ్ అవుతావా లేదా అన్న తర్వాత సంగతి, ముందు హార్డ్ వర్క్ చేస్తావు కదా. సో టార్గెట్ హై పెట్టుకోవాలి. మన డైలాగ్ ఉంది కదా, ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 100th స్టెప్ దెన్ ఎయిమ్ ఫర్ 101 స్టెప్. 101 స్టెప్ కి ఎయిమ్ చేసుకో, ఎప్పుడు ఒక స్టెప్ పైన ఉండాలి. సో ఉన్న మార్కులతో కాంప్రమైజ్ అయిపోయి ఇవి చాలు అనుకుంటే కుదరదు. కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకోండి, ఎక్కువ టైం తీసుకోకూడదు. ప్లస్ ఐ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ కూడా కదా, సో విల్ గో లిటిల్ బిట్ ఫాస్టర్. సో అందరికీ తెలుసు జేఈ మెయిన్స్ 2026 అనే దాంట్లో ఫస్ట్ మినిమం ఎయిమ్ ఏముండాలి, ఫస్ట్ మినిమం ఎయిమ్ ఏముండాలి, క్వాలిఫై అవ్వాలి. జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై అవ్వాలి కదా. సో క్లియరింగ్ ద కట్ ఆఫ్. జేఈ మెయిన్స్ ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోతే ఐఐటిలో సీట్ వస్తుందా? కాదు. నువ్వు జేఈ మెయిన్స్ క్లియర్ చేస్తే అంటే క్వాలిఫై అయితే కనుక, క్వాలిఫై కట్ ఆఫ్ క్లియర్ చేస్తే కనుక నీకు ఎలిజిబుల్, యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఆర్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎన్ఐటీస్ లో సీట్ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ క్వాలిఫై అయిపోయినంత మాత్రాన ఎన్ఐటీస్ లో సీట్ రాదు. ఎన్ఐటీస్ లో సీట్ రావాలి అంటే కొంచెం హయ్యర్ టార్గెట్ ఉండాలి. ఇప్పుడు ఐఐటీస్ లో సీట్ రావాలి అంటే చాలా మందికి ఇదొక కన్ఫ్యూజన్ ఉంది. నీకు ఐఐటిలో సీట్ రావాలి అంటే గనక ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ ఐఐటి, ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ ఐఐటి అయితే గనక జేఈ మెయిన్స్ ద్వారా కాదు, యూ హ్యావ్ టు క్లియర్ జేఈ మెయిన్స్. క్లియర్ జేఈ మెయిన్స్ క్లియర్ చేయాలి. రైట్ జేఈ అడ్వాన్స్డ్, మీరు ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలి. ఆ జేఈ అడ్వాన్స్డ్ లో కూడా నువ్వు బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకుంటే, బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకుంటే, ఇక్కడ కేటగిరీ ఏదైనా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. బీసీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది ఓసీ వాళ్ళకి చెప్పాను నేను, ఇది ఓసీ వాళ్ళకి. ఇప్పుడు ఓబీసీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఓబీసీ వాళ్ళకి బిలో 6,000 ర్యాంక్ కేటగిరీ ర్యాంక్. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏముంటుంది, కేటగిరీ ర్యాంక్. ఓసీ వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుందమ్మా. ఓసీ వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. సో మీ కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉందో, కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ కేటగిరీ ర్యాంక్ బిలో 6,000 ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బిలో ఒక 8,000, ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి బిలో 10,000 ఉంటేనే సీట్లు వస్తాయి. లేదు అంటే సీట్లు రావు. కేటగిరీ ర్యాంక్ వేరు, సిఆర్ఎల్ వేరు. అందుకే ఎవరు చెప్పినా కూడా ఓసీకి చెప్తారు కానీ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి కట్ ఆఫ్లు చెప్పరు. రీజన్ ఏంటంటే ఆ ఇయర్ ఎంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాశారు, ఎంతమంది ఓబీసీ వాళ్ళు రాశారు మనకి లెక్క తెలియదు. అలాగే ఆ ఓబీసీ కేటగిరీలో కూడా బాగా కాంపిటీషన్ ఉంటుందమ్మా. నేను నిజంగా చెప్పాలి అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఆల్మోస్ట్ అంతే కాంపిటీషన్ ఉంటుంది. కొద్దో గొప్ప ఛాన్సెస్ ఎక్కడంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కొంచెం మంచి కాంపిటీషన్ ఉంటుంది. అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే గనక మీకు 12,000 15,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వస్తుందమ్మా. ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అదే లాస్ట్ బ్రాంచ్ అనుకోండి, ఎనీ ఐఐటి పర్వాలేదు, లాస్ట్ బ్రాంచ్ అంటే కేటగిరీ ర్యాంక్ 20,000 ఫీమేల్ కి వచ్చినా కూడా సీట్ ఉంటుంది. అదే 20,000 మేల్ కి వస్తే సీట్ రాదు. సో మేల్ ఫీమేల్ లో ఫీమేల్ కి ఎన్ఐటీస్ కూడా సూపర్ అమ్మా. ఎన్ఐటీస్ లో సూపర్ న్యూమరరీ కోటా ఉంటుంది. సో గర్ల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇది బెస్ట్ అడ్వాంటేజ్, మేక్ అ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. నీకు వచ్చిన అడ్వాంటేజ్ ని ఎక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. సో ఫస్ట్ జేఈ మెయిన్స్ మినిమం క్లియర్ చేసుకుంటే నువ్వు జేఈ అడ్వాన్స్డ్కి వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జేఈ అడ్వాన్స్డ్ కి ప్రిపేర్ అవ్వడం మంచిదమ్మా. బికాస్ పీడబ్ల్యూడి వాళ్ళు జస్ట్ రాస్తే చాలు, మీకు ఏదో ఒక సీట్ కన్ఫర్మ్ గా వస్తుంది. పీడబ్ల్యూడి వాళ్ళకి ఒక 30 మార్క్స్ వచ్చినా కూడా చాలన్నమాట, మీకు ఖచ్చితంగా సీట్లు వస్తాయి. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపిటీషన్ వదులుకోవద్దు. అలా అని 30 మార్క్స్ వస్తే మేడం చాలన్నారు అని చెప్పి చిల్ అవ్వద్దు. మీరు మళ్ళీ మీ పీడబ్ల్యూడిలో కూడా మీకు కేటగిరీ పీడబ్ల్యూలో కాలేజ్ లో ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క సీట్ మాత్రమే ఉంటుంది అప్రాక్సిమేట్ గా. సో ఒక్క సీటు కోసం ఎంతమంది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ పోటీ చేస్తారు అది కూడా చూసుకోవాలి కదా. సో మేడం 30 మార్క్స్ అన్నారు కదా, నేను పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 30 తెచ్చుకుంటానని లిమిట్ పెట్టుకోవద్దు. ట్రై టు గెట్ మోర్ దాన్ దట్, ఇంకా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే,
నవనీత్ గుర్తుపట్టారా మ్యామ్? క్లాస్ 12 సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మ్యామ్. నేను మీకు ప్రతి సబ్జెక్టు ప్రతి చాప్టర్కి ఒక 65+ పీవైక్యూస్ చేస్తున్నాను, మెయిన్స్ కొడతాను. అది నీ ప్రిపరేషన్ని బట్టి ఉంటుందమ్మా. ఈ నవనీత్ అనే యూజర్ ఐడి 65+ క్వశ్చన్స్ పీవైక్యూస్ నువ్వు ఓన్గా సాల్వ్ చేస్తున్నావా లేదా సొల్యూషన్స్ చూస్ చేస్తున్నావా? అండ్ 65+ క్వశ్చన్స్ పర్ చాప్టర్, ఇది కొంచెం లెస్ అమౌంట్, ఇంకా పెంచాలి. యూ హ్యావ్ టు గో మోర్ అమ్మా. మ్యామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎంసెట్ 5000 ర్యాంక్ వస్తుందమ్మా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎంసెట్ 5000 ర్యాంక్ వస్తుంది. ఎంసెట్ వాళ్ళకి రేపు వీడియో చేస్తానమ్మా. ఎంసెట్ వాళ్ళకి ఐ విల్ డూ టుమారో. ఫస్ట్ జేఈ వాళ్ళ టార్గెట్ ఎక్కువ ఉంటది కదా, సో జేఈకి బికాస్ ఎవ్రీ డే లైవ్ లో పిల్లలు అడుగుతున్నారు, పాప మేడం నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, నాకు ఇందులో సీట్ వస్తుందా అందులో సీట్ వస్తుందా. ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి, మంచిదే. నీకు ఒక టార్గెట్ గోల్ అనేది నువ్వు సెట్ చేసుకోవాలి, కాబట్టి ఇది మంచిదే. మనం 2025, 24, 23లో ఇది క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి కట్ ఆఫ్. ఓకే, ఈ మాత్రం పర్సెంటేజ్ వస్తే గనక నాకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా? రాదు. మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అంటే ఏంటి? జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి పనికొస్తారు, మీరు అప్లై చేసుకోవచ్చు అని. మీకు యూజువల్ గా జేఈ మెయిన్స్ లో అందరికీ తెలుసు కదా, 14 లక్షల నుంచి ఈ సంవత్సరం అయితే 15 లక్షల వరకు అప్రాక్సిమేట్ గా ఎస్టిమేట్ చేస్తున్నారు. సో 14 లక్షల మంది రాసినా 15 లక్షల మంది రాసినా జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ లో 2.5 lakh మందికి మాత్రమే ఇస్తారనమాట. ఈ పర్సెంటైల్ కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో 2.5 lakh స్టూడెంట్స్ ని మాత్రమే జేఈ మెయిన్స్ క్వాలిఫై చేస్తారు. ఫస్ట్ 2.5 lakh స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోతారు, మిగతా వాళ్ళందరూ నాట్ క్వాలిఫైడ్ అనమాట. సో అలాగ డిసైడ్ చేసిన పర్సెంటైల్ మీరు ఒకసారి జనరల్ నార్మల్ గా అబ్జర్వ్ చేసినా కూడా పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు, అంత బీభత్సమైన వేరియేషన్స్ లేవు. 2023లో 90% ఉంటే 2023 వేరు. 24 పేపర్ వాజ్ ఈజీ, కొన్ని షిఫ్ట్లు ఈజీగా ఉన్నాయి, కొన్ని టఫ్ గా ఉన్నాయి. కాబట్టి 93% జనరల్ కేటగిరీకి. అదే ఈడబ్ల్యూఎస్ చూడండి, 80%, 81% దగ్గరలోనే ఉన్నాయి. ఓబీసీ ఎన్సిఎల్ 79, ఎస్సీ ఎస్టీ 61, 60, 47, 46. సో ఓవరాల్ గా పీడబ్ల్యూడి చెప్పాను కదా, మీరు పేపర్ అటెంప్ట్ చేస్తే చాలమ్మా. మీ పాస్ పర్సెంటైల్ చూడండి 0.0079%, విచ్ ఇస్ కన్సిడరబుల్లీ వెరీ లో అనమాట. నువ్వు అసలు రాస్తే చాలు, పేపర్ లో 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే చాలు అనమాట, క్వాలిఫై అయిపోతారు. సో ఇక్కడ మనం చూస్తే 2026 లో కూడా అప్రాక్సిమేట్ గా సేమ్ గానే వస్తుంది. పర్సెంటైల్ ఎప్పుడు పెరుగుతుందా కానీ తగ్గదమ్మా, బికాస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు, స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ గా, నేను చెప్పేది అప్రాక్సిమేట్, నేనేమి వేణుస్వామి గారిని కాదు, ఎగ్జాక్ట్ గా ఇలాగే జరుగుతుంది నాయన అని చెప్పడానికి నేను జ్యోతిష్యురాల్ని కాదు. బట్ మనకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్పేది ఏంటంటే, పేపర్ డిఫికల్టీ లెవెల్ 2025 లో ఏదైతే ఎక్స్పెరిమెంటల్ పేపర్స్ వచ్చాయో 2026 లో కూడా గెట్ రెడీ, అదే ఎక్స్పెరిమెంటల్ పేపర్స్ వస్తాయి. 2026 లో కూడా సమ్ ఆఫ్ ది సెషన్స్ ఆర్ గోయింగ్ టు బి టూ టఫ్, వెరీ టఫ్ పేపర్స్ వస్తాయి. అయితే అది జనవరిలోనే జరుగుతుందని చెప్పలేము, ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాన్ సెషన్ కి ఒకసారి మనం చూసుకుంటే గనక, జాన్యువరి సెషన్ లో అంత మరీ ఎక్స్పెరిమెంటల్ జరగదు, కానీ కొద్దిగా టఫ్ పేపర్లు పడతాయి. అంటే 25 లెవెల్ ఎలా ఉందో 26 లో కూడా సేమ్ లెవెల్ వస్తుందమ్మా. మనం అలా ఇమాజిన్ చేసుకోవచ్చు, 100% అలాగే వస్తాయి. ఫస్ట్ 2 days పేపర్ ఏమైనా ఈజీగా రావచ్చు, కానీ తర్వాత టఫ్ అవుతుంది పేపర్. సో నీకు అప్రాక్సిమేట్ గా సేమ్ పర్సెంటైల్ 26 లో కూడా వేసుకోండి. అంటే దీనికి దగ్గరలో ఉంటుంది, ఒక 2-3 పాయింట్లు తగ్గొచ్చు, 2-3 పాయింట్లు పెరగచ్చు. ఈ ముందున్న నంబర్స్ మారవు, 93, 80, 79, 61, 47 ఇవి ఇలాగే ఉంటాయి అప్రాక్సిమేట్ గా. సో నువ్వు జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి అంటే అప్రాక్సిమేట్ గా ఈ పర్సెంటైల్ తెచ్చుకోవాలి. ఈ పర్సెంటైల్ తెచ్చుకోవాలి అంటే ఎన్ని మార్క్స్, అది కూడా మనం ఒకసారి చూసుకుంటే గనక, నీకు 93% జనరల్ కేటగిరీలో కావాలి అనుకుంటే యూ జస్ట్ హ్యావ్ టు గెట్ అప్రాక్సిమేట్ గా 100 మార్క్స్. అప్రాక్సిమేట్ గా 100 మార్క్స్ అమ్మా. దగ్గరలో 90 వచ్చినా పర్వాలేదు, 90 to 100 అప్రాక్సిమేట్. ఎందుకు చెప్తాము? టఫ్ పేపర్ రావచ్చు, ఈజీ పేపర్ రావచ్చు. సో దానిని బట్టి అప్రాక్సిమేట్ గా అందాజుగా చెప్తాం, ఒక 10 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏమీ కాంప్రమైజ్ లేదమ్మా, మీకు కూడా 90 to 100 మార్క్స్ రావాల్సిందే. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈ రోజుల్లో అందరికీ ఈడబ్ల్యూఎస్ తెచ్చేసుకుంటున్నారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఈడబ్ల్యూఎస్ కూడా కాంపిటీషన్ పెరిగిపోయిందమ్మా.
ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్ గా 90 to 95 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే గనక ఒక అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను 75 మార్క్స్ దగ్గరలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, 75 to 80. ఎస్టీ వాళ్ళు అయితే గనక ఒక 60 to 70 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మార్క్స్, పర్సంటైల్ కాదు, మార్క్స్. ఈ మాత్రం మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, మీరు జస్ట్ క్వాలిఫై అవుతారు. అయితే క్వాలిఫై అయిపోతే కాదు, చాలా మంది డ్రీమ్ ఏంటి, ఎన్ఐటీస్ కొట్టాలి. ఎందుకంటే కొన్ని ఐఐటీస్ కన్నా కొన్ని ఎన్ఐటీస్ టాప్ లో ఉంటాయి. ఐఐటి తిరుపతి లేదా ఐఐటి ఇంకేమైనా కంపేర్ చేస్తే ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి ట్రిచి ఆర్ ద మోర్ ప్రిఫరబుల్ వన్. సో ఇలాంటి సందర్భంలో చాలా మందికి సెకండ్ ఎయిమ్ లేదా ఇదే మెయిన్ ఎయిమ్, ఇదే మీ మెయిన్ ఎయిమ్ అవ్వాలి. ఇది సెకండ్ ఎయిమ్ అవ్వకూడదు. నన్ను అడిగితే దిస్ షుడ్ బి యువర్ మెయిన్ ఎయిమ్. ఏంటి, టు సెక్యూర్ అ గుడ్ ఎన్ఐటి, ఒక మంచి ఎన్ఐటిలో సీట్ తెచ్చుకోవాలి. ఇక్కడ గుడ్ ఎన్ఐటి, బ్యాడ్ ఎన్ఐటి అనేవి ఉండవు, కాకపోతే Tier 1, Tier 2, Tier 3 ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక్కసారి ఎన్ఐటీస్ చూడండి. మనకి టోటల్ గా 32 ఎన్ఐటీస్ ఉన్నాయి, వాటిలో 245 ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఎన్ఐటీలో ఒక 500, 600, 800 సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఇది అప్రాక్సిమేట్ గా 25K సీట్లు అయిపోతాయి. మనకి 25K సీట్లు నెక్స్ట్ ఇయర్ అవైలబుల్ గా ఉన్నాయి అనుకుందాం. కొంచెం భయం వేస్తుందా? ఇన్ని లక్షల మంది, 2.5 లక్షల మంది క్వాలిఫై అయితే అందులో 25K మెంబర్స్ కి మాత్రమే ఎన్ఐటీలో సీట్ వస్తుంది, చూసుకోండి. సరే, ఇప్పుడు ఎన్ఐటీస్ అనేవి మనం Tier 1, Tier 2, Tier 3 గా డివైడ్ చేసుకుంటే Tier 1 బెస్ట్ కాలేజెస్, Tier 2 నాట్ వర్స్ట్ కాలేజెస్, Tier 3 కూడా నాట్ వర్స్ట్ కాలేజెస్. ఎందుకు మరి డివిజన్ చేశాము అంటే, యూజువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బట్టి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ని బట్టి, హాస్టల్ ఫెసిలిటీస్ ని బట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ జరిగే ప్లేస్మెంట్స్, అక్కడ జరిగే ప్రోగ్రామ్స్, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ లెక్చరర్స్, వీళ్ళందరినీ, ప్రొఫెసర్స్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇలాంటివి వచ్చాయన్నమాట. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ 2023లో 100% ప్లేస్మెంట్స్ ఎన్ఐటి వరంగల్లో జరిగాయి. సో ఎన్ఐటి వరంగల్ అనేది ఇప్పుడు రికార్డ్ సృష్టిస్తుంది. సో చాలా మంది ఐఐటీస్ వదిలేసుకుని ఎన్ఐటి వరంగల్కి వస్తారు. అలా అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ వరస్ట్ అవ్వడం అంటే కాదు. ఎన్ఐటి అనేది బ్రాండ్. నువ్వు ఒక లోకల్ కాలేజ్ లో, మీ ఊర్లో ఏదో గూగుల్ మ్యాప్ కూడా అందరంత దూరంలో ఉండే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో నువ్వు సిఎస్సి చదివినా, ఒక Tier 3 ఎన్ఐటి కాలేజ్ లో నువ్వు కెమికల్ ఇంజనీరింగ్ చదివినా, నీ కెరియర్ ఒకలాగే ఉంటది, ఇంకా ఇక్కడే బెటర్ గా ఉంటది. సో జాబ్ సెలక్షన్స్ లో ఎన్ఐటి నుంచి వచ్చావా, ఐఐటి నుంచి వచ్చావా, బ్రాండ్ ఈస్ గివెన్ మోర్ వాల్యూడ్. బ్రాండ్ అనేది చాలా వాల్యూ ఇస్తారమ్మా. సో ఇప్పుడు ఒక లోకల్ కాలేజ్ లో సిఎస్సి వచ్చింది, Tier 3 ఎన్ఐటి కాలేజ్ లో కెమికల్ వచ్చింది లేదా బయోటెక్నాలజీ వచ్చింది, ఐ సే ప్రిఫర్ ఎన్ఐటి. బికాస్ ఆ అంబియన్స్ అలా ఉంటుందమ్మా. నీ చుట్టూ ఉండే మనుషులు, చుట్టూ ఉండే వాతావరణము నీ కెరియర్ కి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి బ్రాండ్ అంటే బ్రాండే. ఇప్పుడు Tier 1, Tier 2, Tier 3 ఎవరి డ్రీమ్ ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. సో ఒకసారి చూద్దాము. Tier 1 ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఎన్ఐటి ట్రిచి, సూరత్కల్, వరంగల్, రూర్కెలా, ఇవన్నీ కూడా సూపర్ అమ్మా, టాప్ అనమాట, ఇవన్నీ టాప్. తర్వాత అలహాబాద్, ఎన్ఐటి క్యాల్కట్, జైపూర్, నాగ్పూర్, కురుక్షేత్ర, ఢిల్లీ అండ్ సూరత్ వేరు, సూరత్కల్ వేరు. ఐ హోప్ యు నో. సో ఎన్ఐటి ఢిల్లీ యాక్చువల్ గా ఎక్కడి నుంచి అక్కడికి జంప్ అయింది తెలుసా? ఎన్ఐటి ఢిల్లీ Tier 2, Tier 3 లో ఉండేది Tier 1కి వచ్చేసింది, చాలా బాగుంది. అండ్ నన్ను అడిగితే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా లాస్ట్ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వర్ ఆసమ్. నాకు తెలిసింది ఏంటంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో, బికాస్ అక్కడ నా స్టూడెంట్ ఉన్నారు. సో ఒకరు కాదు, 2, 3, 4 స్టూడెంట్స్ ఉన్నారు ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో. ఎన్ఐటి తాడేపల్లిగూడెం చాలా బాగుంది, ఇప్పుడు దానికి ఓన్ క్యాంపస్ కూడా వచ్చేసింది అండ్ చాలా 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 బాగా జరుగుతుంది. కాబట్టి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కెన్ జంప్ ఇన్ టు Tier 2. అండ్ మనందరికీ తెలుసు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అనేది ఏపీ వాళ్ళకి హోమ్ స్టేట్, అలాగే ఎన్ఐటి వరంగల్ అనేది తెలంగాణ వాళ్ళకి హోమ్ స్టేట్. సో హోమ్ స్టేట్ కోటాలో 50% సీట్లు మనకే ఉంటాయి, అదొక అడ్వాంటేజ్. సో అలాగే దుర్గాపూర్ కూడా యాక్చువల్ గా మనం Tier 1 లోకి నెమ్మదిగా లాగేయచ్చు. జంషెడ్పూర్, భోపాల్, జలంధర్, హమీర్పూర్ కూడా చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే అక్కడ నా స్టూడెంట్స్ ఉన్నారు హమీర్పూర్ లో సిఎస్సి చదివే స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది నాకు తెలుసు. సో ఇట్ ఈస్ గుడ్. ఇంకా సిల్చార్ ఈస్ట్ సైడ్ అంతే కదా, మీకు తెలుసు, నార్త్ ఈస్ట్. నెక్స్ట్ రాయ్పూర్, పట్నా, షిబ్పూర్, IIST ఇది లాస్ట్ బట్ 1 ఇయర్ జాయిన్ అయింది. ఎన్ఐటి గోవా కూడా బాగానే ఉంది, ప్లేస్మెంట్స్ బాగున్నాయి అని విన్నాను. అలాగే ఎన్ఐటి ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, మేఘాలయ,
ఆంధ్రప్రదేశ్, సిక్కిం, శ్రీనగర్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అగర్తల. ఇంక ఇవన్నీ కూడా Tier 3లోకి వెళ్ళిపోతాయి. బాగా Tier 3 అనమాట. అంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది డ్రీమ్ ఏంటి, టాప్ మోస్ట్ NITలో CSEలో రావాలి. ఇది చాలా మంది తెలుసా, NIT వరంగల్, ట్రిచి, సూరత్ లో కెమికల్, మెకానికల్ వచ్చినా కూడా వెళ్ళిపోతారు. బికాస్ బ్రాండ్, ఆ బ్రాండ్ వాల్యూ అలా ఉంటుంది. సో డెఫినెట్ గా బ్రాండ్ మ్యాటర్స్ అ లాట్. ఇప్పుడు Tier 1, Tier 2, Tier 3లో ఎన్ని మార్క్స్ వస్తే మీరు సేఫ్, ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ మార్క్స్ అమ్మా. దానికి దగ్గరలోనే ఉంటాయి. మీకు 1-2 మార్కులు, 5-6 మార్కులు అటు ఇటులో ఉంటాయి. కానీ ఇవన్నీ దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాము, 2025లో కౌన్సిలింగ్ జరిగింది కదా, దానిని బేస్ చేసుకుని మనం ఇవన్నీ చెప్తున్నాం అనమాట. సో స్టార్టింగ్ విత్ Tier 1 అదర్ స్టేట్ కోటానే మనం చూద్దాం. బికాస్ మనకి ఎక్కువగా కూడా హోమ్ స్టేట్ కోటా తక్కువ ఉంటాయి. ఉన్నది 2 హోమ్ స్టేట్ కోటా, ఒకటి NIT వరంగల్ తెలంగాణ వాళ్ళకి, రెండోది NIT తాడేపల్లిగూడెం ఏపీ వాళ్ళకి. మిగతావన్నీ మన స్టేట్ తెలుగు వాళ్ళకైతే అదర్ స్టేట్ కోటాలోకి వెళ్తాయి. సో అదర్ స్టేట్ కోటాలో నాకు CSEA కావాలి, టాప్ NITలో CSE కావాలి అనుకుంటే గనక మీకు రావాల్సిన మార్క్స్ ఆబ్వియస్ గా పర్సెంటైల్ చూడండి ఒకసారి. అంతే కదా, నాకు బెస్ట్ కావాలి అంటే నువ్వు కూడా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో బెస్ట్ కాలేజ్ లో CSEలో సీట్ రావాలి అంటే మాత్రం 99 పర్సెంటైల్ కాదు కదా, 99.9 ఆర్ 99.8 పర్సెంటైల్ కి తగ్గకూడదు. అలా తగ్గకూడదు అంటే నీ మార్క్స్ రేంజ్ చూసుకోండి. ఇప్పుడు మీరు అడగచ్చు, మేడం ఇవన్నీ OC వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు కదా, మరి OBCకి, SC STకి ఇంకా తక్కువ మార్కుల్లో వస్తుందా అంటే పెద్ద తక్కువ మార్క్స్ రాదు. బెస్ట్ ఎప్పుడు బెస్ట్. మీరు SC అయినా ST అయినా ఈ మాత్రం పర్సెంటైల్ ఉంటేనే మీకు అందులో సీట్ వస్తుంది. బికాస్ ఈవెన్ SC STలో కూడా బాగా చదివి కృషి చేసే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటారు. సో SC ST కదా మాకు ఒక 180 మార్క్స్ వస్తే వస్తుందా అంటే రాదు. CSE రాదు. టాప్ NITs లో ఏమైనా వస్తుంది కానీ CSE రాదు. CSE రావాలి, బెస్ట్ కావాలి అంటే బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. సో ఖచ్చితంగా మార్క్స్ చూడండి. ఒకవేళ పేపర్ బాగా టఫ్ వచ్చింది, ఇవన్నీ కూడా మోడరేట్ యావరేజ్ పేపర్స్ వచ్చినప్పుడు, సో నీ మార్క్ ఇప్పుడు యావరేజ్ పేపర్ అనుకుందాం, అంటే పేపర్ టఫ్ అవ్వనండి, ఈజీ అవ్వనండి, నీ పర్ఫార్మెన్స్ 200కి తగ్గకూడదు. ద పేపర్ ఈస్ టూ టఫ్, బాగా టఫ్ గా వచ్చేసింది, దెన్ 200 మార్క్స్. పేపర్ వెరీ ఈజీ, 240కి వెళ్ళిపోతుంది అమ్మా, 240కి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సో 240 నుంచి 200 మధ్యలో మీరు ఉంటే గనక, అంటే పేపర్ టఫ్నెస్ ని బట్టి అది మీరు చూసుకుని ఈ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఓకే సరే, ఇది మనకి అదర్ స్టేట్ కోటా. అలా కాకుండా సో ఫస్ట్ మీరు సరే ఇప్పుడు ఈ 240 మార్క్స్ రావాలి అనేది నీ టార్గెట్ కదా. సో 240 నుంచి 220 పెడతాను నేనైతే, 200 కూడా కాదు, 240 to 220. బికాస్ చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, మీరే కాదు మీలాగా దేశం మొత్తంలో ప్రతి MPC స్టూడెంట్ కూడా రైట్ నౌ ఒక మూల కూర్చుని దించిన తల ఎత్తకుండా, రూమ్ లోకి ఎవరిని రానివ్వకుండా, సోషల్ మీడియాని బ్లాక్ చేసి సూపర్ గా ప్రిపేర్ అవుతున్నాడు. సో ఖచ్చితంగా కాంపిటీషన్ ఈజ్ దేర్. నువ్వు ఒక్కడవే కాదు, నీలాగా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ చాలా స్ట్రాంగ్ గా డిటర్మిన్డ్ గా ఉన్నాడు. కాంపిటీషన్ ఉంటది, సో కాంపిటీషన్ ని ఫేస్ చేయాల్సిందే. సో టార్గెట్ ఎంత ఉండాలి, ఫిజిక్స్ లో టార్గెట్ ఎంత ఉండాలి, కెమిస్ట్రీలో టార్గెట్ ఎంత ఉండాలి, మ్యాథ్స్ లో టార్గెట్ ఎంత ఉండాలి, ఇవి ఉండాల్సిందే. నీకు గనక Tier 1 NITs లో CSE కావాలి అనుకుంటే టార్గెట్ స్కోర్ ఇంత ఉండాల్సిందే, కాంప్రమైజ్ లేదు, నో కాంప్రమైజ్. నన్ను అడిగితే మ్యాథ్స్ లో 45 to 50, మ్యాథ్స్ లో 45 to 50 వేసేసుకోండి. బికాస్ ఈ పేపర్ టఫ్ గా వచ్చినా కూడా పేపర్ చేసేస్తున్నారు తెలుసా కొంతమంది మ్యాథ్స్. సో బీ వెరీ కేర్ఫుల్. నౌ కమింగ్ టు Tier 2 కాలేజెస్ కొద్దాం. సారీ Tier 1 కాలేజెస్ లోనే లాస్ట్ బ్రాంచ్ చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా, NIT ట్రిచి, NIT వరంగల్, NIT సూరత్కల్ లో కెమికల్ కాదు కదా, బయోటెక్నాలజీ వచ్చినా కూడా నేను రెడీ, నేనైతే రెడీ. బికాస్ నాకు బెస్ట్ బ్రాండ్ కావాలి, నేను NIT వరంగల్ అనే ఒక బ్రాండ్ కావాలి నాకు, నేను రెడీ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం వాటిలో ఏదేది లాస్ట్ బ్రాంచ్ పెట్టాను చూడండి. NIT ట్రిచిలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనేది లాస్ట్ బ్రాంచ్, NIT ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్, NIT సూరత్కల్ లో మైనింగ్ ఇంజనీరింగ్, NIT కాలికట్ లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇవి ఆ కాలేజెస్ లో ఉండే బ్రాంచెస్. మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి కాలేజ్ లో కామన్ గా ఉండేవి 2-3 బ్రాంచెస్ ఉంటాయి. CSE, ECE, డేటా సైన్స్ ఆర్ AIML, ఇలాంటివే కామన్ గా ఉంటాయి. ట్రిపుల్ E.
మిగతా మెకానికల్ అన్ని ఉంటాయి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి ట్రిచీలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉంది, ఎన్ఐటి ఢిల్లీలో ఉందా? లేదు. అలాగే ఎన్ఐటి సూరత్కల్లో మైనింగ్ ఇంజనీరింగ్ ఉంది, ఎన్ఐటి ట్రిచీలో ఉందా? లేదు. అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజెస్ లో ఉండవు. ఇవి ఈ కాలేజెస్ లో లాస్ట్ బ్రాంచెస్. సో లాస్ట్ బ్రాంచ్ లో అయినా, కాకపోతే టాప్ ఎన్ఐటి కాబట్టి లాస్ట్ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకున్నా కూడా పర్సెంటైల్ చూడండి అమ్మా ఒకసారి. 98% నుంచి 96% అనేది కొంచెం డేంజర్. 97% వరకే వేసుకోండి. ఇదేదో 6th రౌండ్ వరకు వెయిట్ చేస్తే వచ్చిన పర్సెంటైల్ కానీ 98-97% దగ్గర ఆగాలి. అంటే మార్క్స్ రేంజ్ చూసుకోండి, 180 to 160 మార్క్స్ రావాల్సిందే. 180. కొంచెం టార్గెట్ పెద్దగా పెట్టుకోండి అమ్మా, ఒక 5 మార్కులు ఎక్కువ పెట్టుకోండి. మొన్న ఎవరో అంటున్నారు, మేడం ఆ ఫలానా ఛానల్స్ లో అక్కడ ఇక్కడ 75 మార్క్స్ వస్తే చాలు 10,000 లోపు ర్యాంక్ వచ్చేస్తుంది, 64 మార్క్స్ కే 10,000 లోపు ర్యాంక్ వచ్చింది అని చెప్తున్నారు. నేను ఇచ్చిన టార్గెట్ 80 మార్క్స్. ఒక 5 మార్కులు 10 మార్కులు ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి చెప్పండి? సో నేను బీయింగ్ అ టీచర్, నేనే నీకు నీకు ఒక 60 మార్కులు వస్తే చాలరా భయ్ అని అన్నాను అనుకో, నువ్వు 60 మార్కులకే టార్గెట్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ టఫ్ అయితే నీకు 55 మార్కులే వస్తాయి కదా. సో నేను ఎప్పుడు కూడా ఉన్న టార్గెట్ కి 5-10 మార్కులు ఎక్కువ పెట్టుకో అని చెప్తా. దానిలో వచ్చే నష్టం ఏం లేదు. టార్గెట్ పెట్టుకో, రీచ్ అవుతామా లేదా అనే తర్వాత సంగతి. ముందు హార్డ్ వర్క్ చేస్తావు కదా. సో టార్గెట్ హై పెట్టుకోవాలి. మన డైలాగ్ ఉంది కదా, ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 100th స్టెప్, దెన్ ఎయిమ్ ఫర్ 101 స్టెప్. 101 స్టెప్ కి ఎయిమ్ చేసుకో. ఎప్పుడు ఒక స్టెప్ పైన ఉండాలి. సో ఉన్న మార్కులతో కాంప్రమైజ్ అయిపోయి ఇవి చాలు అనుకుంటే కుదరదు. కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకోండి. సో లాస్ట్ బ్రాంచెస్ అయినా కూడా, సో ఫైనల్ గా నీకు 150 to 160 మార్క్స్ వస్తే ఎన్ఐటిలో ఏదో ఒక లాస్ట్ బ్రాంచ్ గ్యారంటీగా వస్తుంది. ఎనీ ఎన్ఐటి, మంచి ఎన్ఐటి అయినా వచ్చేస్తుంది నీకు. సో ఎవరైతే ఇప్పుడు నాకు 140, 130 వస్తున్నాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఒక్క 20-30 మార్కులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు ఎన్ఐటిలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. సో చేయాల్సిందల్లా 20 to 30 మార్క్స్ పెంచుకోవాలి. నువ్వు 20 మార్క్స్ పెంచుకోవాలి అంటే ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాలి? 5 క్వశ్చన్స్. ఒక 5 నుంచి 7 క్వశ్చన్స్, 5 to 7 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకో. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, మాక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు 5 క్వశ్చన్స్ డైరెక్ట్ గా జంప్ అక్కర్లా. నెక్స్ట్ మాక్ రాసేటప్పుడు ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయి. నెక్స్ట్ మాక్ రాసేటప్పుడు ఇంకొక 2 క్వశ్చన్స్ పెంచుకో. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ నీకు ఆ రోజు బాగుంది అనిపిస్తే అందులో పెంచుకోవడమే. సో జస్ట్ నీ టార్గెట్ ఏంటంటే మార్క్స్ రాసేటప్పుడు ఒక్క 5 క్వశ్చన్స్, ఫైనల్ గా వెళ్ళేసరికి 5 క్వశ్చన్స్ జంప్ అవ్వాలి. నువ్వు 5 క్వశ్చన్స్ జంప్ అయితే 20 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో అలాంటి టార్గెట్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు నేను చేసే వీడియో కూడా. నా ఇప్పుడు ఈ లాస్ట్ టార్గెట్ రావాలి 97.5%. దానికంటే పైనే చెప్పా కదా, 96 కి వెళ్ళొద్దు, 97 పైనే ఉండండి. 97 పైన ఉంటే గనక మీ టార్గెట్ ఎంత ఉండాలి? 150+. అది సేఫ్ అమ్మ. సేఫెస్ట్ స్కోర్ 150+. 150+ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. నా మూవింగ్ ఆన్ టు అదే టియర్ 2కి వెళ్దాం. టియర్ 2లో టాప్ కాలేజెస్. టాప్ బ్రాంచ్ ఎన్ఐటిలో సిఎస్ఈ. టియర్ 2లో సిఎస్ఈ రావాలి అంటే ఇక్కడ పర్సెంటైల్ చూడండి, మళ్ళీ సేమ్ 99 దగ్గర ఆగింది. అంటే సిఎస్ఈ బ్రాంచ్ అనేది ఈ రోజుల్లో అందరికీ కావాలి. సో ప్రతి ఒక్కళ్ళు దాని గురించి కష్టపడతారు కాబట్టి రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సిఎస్ఈ ఇస్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ బ్రాంచ్. సో బెస్ట్ బ్రాంచ్ కావాలి అంటే ఎక్కడా తగ్గేదేలే. నీకు టియర్ 1 అయినా టియర్ 2 అయినా సిఎస్ఈ కావాలి అంటే మాత్రం 99% అంతే. టియర్ 1 అయితే 99.9%, టియర్ 2 అయితే 99.5% అక్కడ ఆగుతుంది. సో మార్క్స్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది. నీకు 200 దగ్గరలో మార్క్స్ రావాల్సిందే. సిఎస్ఈ రావాలి అంటే, నాకు సిఎస్ఈఏ కావాలి అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ల్యాండ్ ఇన్ 200 మార్క్స్, నో కాంప్రమైజ్. 200 మార్క్స్ రావాల్సిందే. ఇంకా ఈసీఈ వీటికి వెళ్ళాలి అంటే కూడా పెద్దగా మార్క్స్ ఏం వేరియేషన్ వచ్చేదమ్మా. ఈ ఈసీఈ కావాలంటే సిఎస్ఈకి 200 మార్క్స్ అంటే ఈసీఈకి ఒక 180, అంత వేరియేషన్ ఉండదు. 200కి నీకు ఒక 195 మార్క్స్. 195 మార్క్స్ లో ఈసీఈ వస్తుంది, 190 మార్క్స్ లో ట్రిపుల్ ఈ. బికాస్ ఈ రోజుల్లో అందరికీ ఎన్ఐటి కావాలి. ఎనీ బ్రాంచ్ ఇట్ వుడ్ బి,
దే వాంట్ ఎన్ఐటి. సో ఎన్ఐటికి ఎందుకు ఇంత డిమాండ్ అంటే, బెస్ట్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది కదా, బెస్ట్ పీపుల్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. రేపొద్దున నువ్వు ఒక మంచి ఎన్ఐటిలో బాగా స్కిల్ఫుల్గా సూపర్ ప్రోగ్రామింగ్ కోడింగ్ రాయడం వచ్చింది, నీలాగా కోడింగ్ చేసేవాడు ఎవ్వడు లేడు, నువ్వే తోపు అనుకో, కంపెనీలు మాకి అబ్బాయి కావాలి మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పి నీ శాలరీ అలా 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 పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో బెస్ట్కి ఎప్పుడు కూడా హై డిమాండ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హోమ్ స్టేట్ కోట అక్కర్లేదు మనకి. సో 99+ 99.5 ఇందులో కాంప్రమైజ్ లేదు, 99.5% రావాల్సిందే. నీకు Tier 2లో సిఎస్ఈ మాత్రమే కావాలి, లేదా ఈసీఈ కూడా, సిఎస్ఈతో పాటు ఈసీఈ, ఏఐ, డేటా ఎంఎల్, ఏఐఎంఎల్, ఇంకేదైనా. సిఎస్ఈకి ఎంత డిమాండ్ ఉందో ఏఐఎంఎల్కి అంతే డిమాండ్ ఉంది, డేటా సైన్స్కి అంతే డిమాండ్ ఉంది, ఈసీఈ కూడా ఆల్మోస్ట్ అంతే డిమాండ్ ఉంది. సో ఈ 4 బ్రాంచెస్ మీరు లెక్కలోకి వేసుకోండి. సో 190+ చెప్పాను కదా, 200 మార్క్స్ దగ్గరలో ఉండాలి. 190 కన్నా 200 మార్క్స్ వేసేసుకోండి, 200 మార్క్స్ దగ్గరలో ఉండాలి. ఇప్పుడు ఇదే Tier 2 NITs లో లాస్ట్ బ్రాంచ్ చూద్దాం. అంటే నాకు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకుంటే గనక, కొంతమంది ఇలా కూడా అడిగారు కాబట్టి ఇలా చేశాను. మేడం నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏదైనా ఎన్ఐటి పర్లేదు, నాకు ఎన్ని మార్క్స్ రావాలి మ్యామ్, ఇలా అడిగే వాళ్ళ కోసం ఇదన్నమాట. సో వీటిలో ఇవి లాస్ట్ బ్రాంచెస్. సో లాస్ట్ బ్రాంచెస్ లో సీట్ రావాలి అంటే అప్రాక్సిమేట్ గా 150 మార్క్స్ వస్తే చాలు. 150కి మీకు Tier 1లో కాంపిటీషన్ ఉంటే, Tier 2లో, Tier 1 Tier 2లో ఎక్కడైనా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనము టార్గెట్ పెట్టుకోవాల్సింది ఎంత అంటే 145+, నేనైతే 150+ వేసేసుకోమంటాను. 150 సేఫ్ స్కోర్ అమ్మా. ఎనీ ఎన్ఐటి ఏదో ఒక బ్రాంచ్ లో సీట్ రావాలి అంటే 150+ స్కోర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. నా మూవింగ్ ఆన్ టు Tier 3. Tier 3 కదా అని చెప్పి లైట్ గా తీసుకోకండి, ఎన్ఐటి ఎప్పుడు ఎన్ఐటినే. సో ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ఇవన్నీ చూసుకుంటే గనక 90, ఇక్కడ కూడా చూడండి సిఎస్ఈ కావాలి అంటే ఎక్కడ తగ్గేదే అనమాట. 98.9 అంటే అప్రాక్సిమేట్ గా 99%, అప్రాక్సిమేట్ గా 98.9, 98% లో ఉండాలి నువ్వు. అంటే మార్క్స్ చూడండి 180 దగ్గరలో ఉండాల్సిందే, 180 మార్క్స్ దగ్గరలో ఉండాల్సిందే. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ కోటాలో కూడా చూడండి ఏమన్నా పెద్ద ఫరక్ ఉందా? ఫరక్ ఏముండదు. 98.9%. హోమ్ స్టేట్ కోటా అయినా అదర్ స్టేట్ కోటా అయినా ఆల్మోస్ట్, హోమ్ స్టేట్ లో కూడా చదివే పిల్లలు ఉన్నారు కదా, మంచిగా ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నారు. సో కాంపిటీషన్ అనేది సేమ్ గానే ఉంటుంది. సో 98.5% రావాలి అంటే నీ టార్గెట్ మార్క్స్ ఎలా ఉండాలి? 165. నేనైతే 180 మార్క్స్ చెప్తాను. 180 మార్క్స్ టార్గెట్ గా పెట్టుకో. అదే దీంట్లో నీకు లాస్ట్ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏదో ఒక ఎన్ఐటి, ఏదో ఒక బ్రాంచ్ నాకు వస్తే చాలు అనుకుంటే గనక మీరు మళ్ళీ చూడండి, సేమ్ 150 దగ్గరలో ఉండాల్సిందే. సో 150 అనేది, 150 మార్క్ అనేది బోర్డర్ అన్నమాట. 150 అనేది ఏంటిది? బోర్డర్ ఫర్ ఎన్ఐటి. ఏదో ఒక ఎన్ఐటిలో ఏదో ఒక బ్రాంచ్ లో రావాలి అంటే 150 మీకు బోర్డర్ మార్క్ టార్గెట్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఈ టార్గెట్స్ అన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీ మార్క్స్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి అంటే, మీరు క్వాలిఫై అవ్వాలి అంటే 100 మార్క్స్ దగ్గరలో పెట్టుకోండి. బట్ ఇఫ్ యూ వాంట్ ఎన్ఐటి, నీకు ఎన్ఐటి మాత్రమే కావాలి అనుకుంటే నీ టార్గెట్ మార్క్స్ ఎంత ఉండాలి? నీ టార్గెట్ మార్క్స్ ఎంత ఉండాలి అంటే 240 to 150 మధ్యలో, 240 to 150 మధ్యలో వచ్చిన వాళ్ళకి వాళ్ళ మార్క్స్ రేంజ్ ను బట్టి ఏదో ఒక ఎన్ఐటిలో ఏదో ఒక సీట్ వస్తుందమ్మా. సో గాట్ ఇట్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కామెంట్స్ చదువుతాను, దెన్ ఐ విల్ టెల్ అబౌట్ ద స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ గురించి కూడా చెప్తాను. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చెప్పండి ప్లీజ్. చెప్తానమ్మా, ఎస్ తప్పకుండా. ఇట్ విల్ గో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ కంటిన్యూ. రొటేషనల్ మోషన్ ప్లీజ్. నెవర్ డై అనే యూజర్ ఐడి, రొటేషనల్ మోషన్ ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్ కి సంబంధించి నేను చెప్పడం జరిగిందమ్మా. జేఈ అడ్వాన్స్ లెవెల్లో నేను రొటేషనల్ మోషన్ చెప్పదలుచుకోలేదు. సో జేఈ మెయిన్స్ మోషన్ లో ఇదివరకు రొటేషనల్ మోషన్ చెప్పాను నేను, బట్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ హెచ్విఎస్ సిరీస్ లో మళ్ళీ రొటేషనల్ మోషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిఎస్సి తీసుకుంటే ఏఐ కూడా, ఏఐ వాళ్ళు నేర్పిస్తారా నేర్పించరా అనేది ఆ కాలేజ్ని బట్టి ఉంటుంది.
సిఐసి తీసుకుంటే ఏఐ నేర్పిస్తారా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ కాలేజ్. ఆ కాలేజ్ వాళ్ళ ప్రోగ్రామ్లో ఉందా లేదా అనేది మనకు తెలియదు. యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ ద కాలేజ్ పీపుల్. వాట్ అబౌట్ ఐఐటి తిరుపతి ఫర్ సివిల్ బ్రాంచ్? ఐఐటి తిరుపతి సివిల్ బ్రాంచ్ అలాగే ఉంటుందమ్మా. సివిల్ బ్రాంచ్ అనేది పెద్ద నాట్ దట్ క్రేజ్ ఇన్ ఐఐటి తిరుపతి. ఐఎమ్ జీరో ఇన్ మ్యాథమెటిక్స్ మ్యామ్, నేను జేఈ క్రాక్ చేయగలనా? If you are zero in mathematics, then select only 7 to 8 chapters. ఒక 7 to 8 chapters తీసుకుని ఆ 7 to 8 chapters మీద బాగా వర్కౌట్ చేయమ్మా. ఓకే, మ్యాథ్స్ మొత్తం వదిలేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే చేస్తానంటే అవ్వదు, అయ్యే పని కాదు అసలు. మెయిన్స్లో బాగా పర్సెంటైల్ రావాలి అంటే ఎక్కువ ఏ సబ్జెక్ట్ చదవాలి? మొత్తం 3 సబ్జెక్ట్స్ చదవాలి. మ్యాథ్స్కి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, బికాజ్ మ్యాథ్స్ బాగా టఫ్ అండ్ లెందీగా వస్తుంది కాబట్టి. కెన్ ఏపీ స్టూడెంట్స్ రైట్ టీజీ ఎప్సెట్? నో. ఏపీ స్టూడెంట్ తెలంగాణ ఎప్సెట్ రాయడానికి లేదు, తెలంగాణ స్టూడెంట్ ఏపీ ఎప్సెట్ రాయడానికి లేదు. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. మ్యామ్ ఐఎమ్ యువర్ స్టూడెంట్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూరా? వావ్, ఐఎమ్ యువర్ స్టూడెంట్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. మోటివేషన్ టు సక్సెస్. సూపర్, కంగ్రాచులేషన్స్ అమ్మా. బ్లూ ప్రింట్ పెడతా అన్నారుగా, దేనికి బ్లూ ప్రింట్ పెడతానన్నానమ్మా? సారీ మర్చిపోయాను. ఐపీఈ బ్లూ ప్రింటా? ఇన్స్టాలో డిఎం చేశాను, కొంచెం చూడండి. చేస్తానమ్మా, చూస్తాను. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, జేఈ క్రాక్ చేయొచ్చా? హ్యాపీగా క్రాక్ చేయొచ్చమ్మా, హ్యాపీగా క్రాక్ చేయొచ్చు. ఎన్ఐటీలో ఫీ స్ట్రక్చర్ చెప్పండి. ఎన్ఐటీలో ఫీ స్ట్రక్చర్ గట్టిగానే ఉంటుంది, 1,50,000 పైన అవుతుంది సంవత్సరానికి. 1.5 lakh మినిమం ఫీజు, ఇంకా పైన హాస్టల్ అన్ని చూసుకోవాలి. ఎన్ఐటీలో చదివితే సంవత్సరానికి 2 లక్షలు అవుతుందమ్మా. ఓకే, ప్రీతిక లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ వారధి. ఎస్, వారధి స్టూడెంట్స్ ఐఎమ్ కమింగ్ ఆన్ మండే. ఈ వీక్ మిస్ అయ్యాం మనము. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఏఐ సెపరేట్ గ్రూప్ ఉంటుంది మ్యామ్. ఎస్ అమ్మా, ఏఐ సెపరేట్ గ్రూప్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సెపరేట్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే, అదొక సెపరేట్ డిపార్ట్మెంట్. IIIT కర్నూలు అమ్మ, కర్నూలు IIIT. నేను కేవలం ఎన్ఐటీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, IIITs గురించి మాట్లాడలేదు. ఓకే, ఎప్సెట్ ఫర్, అరే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, అసలు చదవలేకపోతున్నాను. ఇఫ్ వి గెట్ ఎన్ఐటి ఫ్రీ, ఎన్ఐటీలో ఫీ స్ట్రక్చర్ ఫ్రీ ఉండదమ్మా, కేవలం SC ST వాళ్ళకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఎన్ఐటి ఈజ్ ఇట్ ఫ్రీ ఆర్ పే చేయాలి. ఎన్ఐటి ఐఐటీస్ ఆర్ నాట్ ఫ్రీ అమ్మా. ఎన్ఐటి ఐఐటీస్ ఆర్ లిటిల్ బిట్ కాస్ట్లీ, బట్ ఏముంది, అది తిరిగి మీరు సంపాదించుకుంటారు కదా, బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు. సో ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. SC ST వాళ్ళకైతే హాస్టల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో కేఎల్ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ, అది డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎప్సెట్ ఆర్ ఎనీవేర్. ఓకే, తెలంగాణ వాళ్ళు ఏపీ రాయకూడదు, ఏపీ వాళ్ళు తెలంగాణ రాయకూడదు. ఎప్సెట్ కి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఏపీలో రాయడానికి లేదు, ఏపీ వాళ్ళు తెలంగాణలో రాయడానికి లేదు. ఒకవేళ నువ్వు రాసినా కూడా, నీ అప్లికేషన్ పొరపాటున యాక్సెప్ట్ చేసేసి రాసినా కూడా కౌన్సిలింగ్ లో సీట్ ఇవ్వరు. నువ్వు ఎగ్జామ్ రాసేయి కానీ కౌన్సిలింగ్ లో సీట్ ఇవ్వరు. ఎప్సెట్ విషయంలో బీ వెరీ క్లియర్. ఓకే, ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే జేఈ క్రాక్ చేయొచ్చా? నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా, 100%. చెయ్యలేవు అని మాత్రం నేను చెప్పట్లేదు, చెయ్యొచ్చు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే చెయ్యొచ్చమ్మా. ఎప్సెట్ లో లోకల్ నాన్ లోకల్ ఉందమ్మా. తెలంగాణ వాళ్ళు ఏపీకి నాన్ లోకల్ రాయకూడదు. ఎగ్జామ్ రాసినా కూడా మీకు కౌన్సిలింగ్ లో సీట్ ఇవ్వరు. లాస్ట్ టైం ఒక అబ్బాయి కోర్టుకు కూడా వెళ్ళాడు కదా, ఇలాగే టాప్ 15% లో పెడతారు మీకు. నాన్ లోకల్ 15, 100 మందిలో ప్రతి 100 మందిలో టాప్ 15 లో ఉండాలి మీరు. ఓకే, ఏరోనాటికల్ ఏముందమ్మా, చాలా తక్కువ బ్రాంచ్లు ఉంటాయి ఏరోనాటికల్. ఎన్ఐటి ఐఐటీస్ లో ఏరోనాటికల్ చాలా తక్కువ. 90% ఓసీ వాళ్ళైతే క్వాలిఫై కూడా అవ్వరమ్మా. ఓబీసీ SC ST వాళ్ళైతే క్వాలిఫై అవుతారు కానీ 90% తో ఓసీ వాళ్ళైతే క్వాలిఫై అవ్వరు. ఓకే, కట్ ఆఫ్ అంటే ఏంటి, వీడియో బిగినింగ్ నుంచి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. విచ్ సబ్జెక్ట్ కి బ్యాంక్ ఎగ్జామ్ మ్యాథ్స్ మీద డిపెండ్ అవుతుంది మ్యామ్. PYQs ఇంపార్టెంట్, PYQs వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్